మనం మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఒకటి చెప్తే అది ఇతరులకు ఇంకోలా అర్థం అవుతుంది. ఇలాంటి ఘటనలు తరచూ చాలా మందికి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మనం వివరణ ఇస్తూ ఉంటాం. అయితే ఇలాంటివి సెలబ్రిటీల విషయాల్లో జరిగితే మాత్రం అది ఫుల్ వైరల్ అయిపోయి హాట్ టాపిక్గా మారుతోంది. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తెలుసో తెలియకో ఏదో ఒకటి మాట్లాడడం తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాంటి ఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో జరిగినవి కొన్ని ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ ఫేమ్ సావిత్రక్క అలియా శివజ్యోతి. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షోతో సావిత్రక్కకి మంచి క్రేజ్ వచ్చిందైతే సావిత్రక్క ఇటీవల ఒక వీడియోలో మాట్లాడిన మాటలు చర్చనీయాంశమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇంతకీ ఆ వీడియోలో అక్క ఏమందంటే, ఒక పెద్ద దున్నపోతు దగ్గర నిలబడి దేశంలోనే అత్యంత ఎత్తైన పొడవైన దున్నపోతిది, బాహుబలి ప్రభాస్ అన్న లెక్కనున్నావు దిట్టంగా అంటూ నోరు జారింది. ఈ మాటలు కొంతమందికి మామూలుగా అనిపించినా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాగా హర్ట్ అయ్యారు. అలాగే శ్రీముఖి ఒక సినిమా ఫంక్షన్లో రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్న మాటలు అయితే ఫుల్ ట్రోల్ అయ్యాయి. చాలా మంది ఆమెను వ్యతిరేకించారు. దీంతో శ్రీముఖి తన తప్పు తెలుసుకుని వెంటనే క్షమాపణ చెప్పింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది. తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా తెల్ల కళ్ళు మటన్ ముక్క అంటూ వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణ చెప్పారు. ఇక సింగర్ మధుప్రియ అయితే ఏకంగా కాళేశ్వరం గుడిలో ప్రైవేట్ సాంగ్ షూట్ చేసింది. కానీ ఈమె విషయంలో శిక్ష ఆ గుడి ఈవోకి పడింది. అంత జరిగిన సింగర్ మధుప్రియ మాత్రం నోరు మెదపలేదు. అలాగే మంగ్లీ కూడా కాళహస్తి గుడిలో ప్రైవేట్ సాంగ్ షూట్ చేసి విమర్శలకు గురైంది. శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన ఒక సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలైతే విమర్శలే కాదు అపహాస్యాన్ని అసహ్యాన్ని కలిగించాయి. శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం తనపై వచ్చిన విమర్శలకు క్షమాపణలు చెప్పకుండా మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా చెప్పారు. ఇటీవల ఒక దర్శకుడు సినిమా ఫంక్షన్లో మన్మథుడు హీరోయిన్ అంశుపై ఏకంగా సైజుల మీద కామెంట్స్ చేశారు. అయితే వెంటనే ఆ దర్శకుడు తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. నోరు జారడం, తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం, ఏది ఏమైనా సెలబ్రిటీ హోదాలో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడడం కరెక్ట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.